హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పుడిప్పుడే ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన తర్వాత పాత కంటెస్టెంట్స్ అయోమయంలో పడిపోయారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా నామినేషన్స్లో పాత కంటెస్టెంట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్ అన్నట్టుగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఇమ్యూనిటీ పవర్ సాధించడంతో వారిని పాత కంటెస్టెంట్స్ నామినేట్ చేయలేరు అంటూ ఒక బాంబ్ అయితే పేల్చారు. అయితే ఆ తర్వాత కేవలం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మాత్రమే పాత కంటెస్టెంట్స్ని నామినేట్ చేస్తారు అని చెప్పాడు. ఇక నామినేషన్స్లో ఒకరితో ఒకరు గొడవలు పడుతూ నామినేషన్స్ని హీటెక్కించారని చెప్పవచ్చు. ఇక నామినేషన్స్ మరి కాసేపట్లో ముగుస్తాయి అన్న సమయంలో బిగ్ బాస్ మరో యూటర్న్ తీసుకొని మీరందరూ కలిసి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్లో నుండి ఇద్దరిని నామినేట్ చేయవచ్చు అంటూ ఒక స్పెషల్ పవర్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో పాత కంటెస్టెంట్స్ అందరూ కూడా బాగా ఆలోచించి ఇక గంగవ్వ అలాగే మెహబూబ్ని నామినేట్ చేయడం అయితే జరిగింది. మెహబూబ్ని నామినేషన్స్లోకి తీసుకొచ్చారు. సరే, గంగవ్వని ఎందుకు నామినేట్ చేయాలనిపించిందో వారికి మాత్రం అస్సలు బుద్ధి లేదు అని చెప్పవచ్చు. ఎందుకు అంటే గంగవ్వని నామినేట్ చేసినా చేయకపోయినా గంగవ్వ నేను ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతాను, నేను ఉండలేను అని గంగవ్వే తన నోటి ద్వారా బిగ్ బాస్కి చెప్పినంత వరకు గంగవ్వని బిగ్ బాస్ హౌస్లో నుంచి పంపించడం అసాధ్యం. ఎందుకంటే గంగవ్వకి ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిది. అది బిగ్ బాస్ సీజన్ 4లోనే అందరికీ అర్థమయ్యింది. ఈ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్ దాన్నేమీ పట్టించుకోకుండా చాలా సేఫ్ రీజన్తో గంగవ్వ ఈ హౌస్కి అన్ఫిట్, ఈ హౌస్లో ఎక్కువ రోజులు ఉండలేదు అంటూ గంగవ్వని నామినేషన్స్లోకి తీసుకొచ్చారు రీజన్గా చెప్పి. దీంతో గంగవ్వని బుద్ధి లేకుండా నామినేట్ చేసిన పాత కంటెస్టెంట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి.